పార్టీ అధికారంలో ఉంది, అందులోనూ సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలవాలి, లేదంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ప్రతిపక్షాల మాటలకు బలం చేకూరుతుంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ చాలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికపై పార్టీ ఎలాంటి వ్యూహరచన చేస్తోందని జూమ్ మీటింగ్ పెట్టి అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్. అలాగే కార్యవర్గ లిస్టుపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారట. అడిగే పెట్టలేదు కానీ తన మార్కు చూపిస్తున్నారట. డీటెయిల్స్ ఈ స్టోరీలో. కొత్త ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత రాష్ట్రానికి ఇంకా రాలేదు, కానీ వర్క్ మాత్రం స్టార్ట్ చేశారు. రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. అడుగు పెట్టక ముందే ఇన్ఛార్జిగా తన మార్కు చూపించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 2 సార్లు జూమ్ మీటింగ్ నిర్వహించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉందని, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళుతుందని అడిగి తెలుసుకున్నారట. అలాగే పీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రిపేర్ అయిన లిస్ట్ అలాగే ఉండనివ్వండి, నేనొచ్చాక లిస్టు చెక్ చేస్తాను, అప్పుడు అధిష్టానానికి పంపిద్దామనే సంకేతాలిచ్చారని టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ జూమ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పాల్గొన్నారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ సేవాదల్, మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఈ జూమ్ మీటింగ్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళుతుందని అడిగినట్టు తెలిసింది. పకడ్బందీ ప్రచార వ్యూహం చేశామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జి నియమించామని వివరించినట్టు సమాచారం. అలాగే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులను గ్రామ స్థాయి నుంచి నియమించమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓటర్లకు మన మీద నుంచి మంచి అభిప్రాయం ఉన్నా కూడా వాళ్లను ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలని వారికి సూచించినట్లు క్లారిటీ ఇచ్చారట. అలాగే మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఎలిమినేట్ సిస్టంలో ఓట్ల లెక్కింపు ఉన్నందున ప్రతి ఓటును చాలా ముఖ్యంగా తీసుకోవాలన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం ఉండకూడదని గాంధీ భవన్ నుంచి కంట్రోల్ రూమ్ పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రేవంత్ చెప్పారు. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకమైనదని, ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు. మన రాష్ట్రంలో అధికారంలో కూడా ఉన్నాం. ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇవన్నీ యువకుల్లో బాగా ప్రచారంలోకి తీసుకువెళ్లి విజయం సాధించేలా చేయాలని చెప్పారు. అయితే ఇంతటితో ఆగలేదు. పీసీసీ కార్యవర్గ లిస్టు విషయంలో చెప్పకనే చెప్పినట్టు సంకేతాలిచ్చారట. ప్రతి లిస్టు తాను చెక్ చేసి మరోసారి తీసివేతలు, చేరికలతో కూడిన లిస్టు ప్రిపేర్ చేద్దామని చెప్పినట్టు సమాచారం. సో లిస్టు రావాలంటే మీనాక్షి నటరాజన్ వన్స్ చెక్ చేయాల్సిందే అనే టాక్ పార్టీ వర్గాల్లో మొదలైంది. మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో అడుగు పెట్టకముందే తన మార్కు చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాగైతే ఇన్ఛార్జిగా నియమించిన వెంటనే ఆమె పనితనం గురించి మాటలు వినిపించాయో అలాగే కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక నేరుగా రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా మీనాక్షి నటరాజన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలాగైతే వినిపించిందో అలాగే ఉంటే పార్టీలో సిస్టమ్ కొంత సెట్ అవుతుందనే చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా ఎలాంటి ముద్ర వేసుకుంటారో వేచి చూడాల్సిందే.